ఇక్కడ చాలా మంది చేసే తప్పు ఏమిటి అంటే ఈ యొక్క తప్పుని తప్పుగానే భావించరు. ఇమాం గారు 30 నిమిషాలలో వాళ్ళ తరావీ నమాజ్ని పూర్తి చేసుకోవాలి, లేదంటే కనీసం 40 నిమిషాలలో పూర్తి చేసుకోవాలి. ఒకవేళ ఇమాం గారు 45 నిమిషాలు లేదంటే 50 నిమిషాలు తరావీ నమాజ్ చదివించారా, వెంటనే ఇమాం గారి వెనకాల మీటింగ్లు మొదలైపోతాయి. ఈయనేంటండి ఎంతసేపు చదివిస్తున్నారు నమాజు? ప్రేమ మిత్రులారా, కనీసం రమజాన్ నెలలో అయినా ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఆయన ఒక 10 నిమిషాలు తరావీ నమాజ్ చదివించడంలో ఆయన సొంతంగా తీసుకోవట్లేదు. ఖురాన్ చదవడం కోసం, నమాజ్ చదవడం కోసం ఒక 10 నిమిషాలు ఎక్కువగా తీసుకుంటే దాని గురించి కూడా చర్చలు చేసుకుంటారు. చూసారా, సిగ్గుండాలి అలా చెప్పుకోవాలంటే. నేను అందరిని అనట్లేదు. రమజాన్ నెలలో పూర్తి సమయం నమాజుల్లో గడవాలి అని చెప్పి అనుకునేవారు చాలా మంది ఉంటారు. కానీ కొంతమంది ఖురాన్ని సరైన విధానంలో, సరైన పద్ధతిలో చదవాలి అనే ఆలోచన పక్కన పెట్టి, మాకు నమాజ్ ఇంత సమయంలో అయిపోవాలి, ఈ టైం కల్లా మాకు తరావీ అయిపోవాలని చెప్పి కొంతమంది చర్చలు చేస్తూ ఉంటారు. చూసారా, వాళ్ళకి నేను చెప్తున్నాను, దయచేసి అలాంటి చర్చలు చెయ్యకండి. అలాగే ఒకవేళ మీ ఇమాం గారు 40 నిమిషాలలో తరావీ పూర్తి చేస్తుంటే ఆయనకు కూడా మీరు చెప్పండి, హఫీసాబ్ గారు మాకు 40 నిమిషాలలో కాదు, కనీసం 1 గంట అయినా మీరు తరావీ నమాజ్ చదివించాలి అని చెప్పి. ఎందుకంటే తరావీ నమాజ్లో చదివేది అల్లాహ్ యొక్క పవిత్రమైన గ్రంథం. పవిత్రమైన గ్రంథాన్ని పవిత్రంగా, పద్ధతిగా, నిబంధనగా, కాయిదాగా చదవాలి. కానీ ఎట్లా పడితే అట్లాగా మీ ఇష్టాచారంగా చదవడానికి అది మామూలు పుస్తకం కాదు. దయచేసి నేను చెప్పిన విషయం ఒకవేళ మీ ఊళ్ళో జరిగితే దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయండి. మీరు కూడా కొంచెం శ్రద్ధగా, కొంచెం సమయం తీసి తరావీ నమాజ్ని పరిపూర్ణంగా, ప్రశాంతంగా, ఆనందంగా అల్లాహ్ ముందు మేము సజ్దా చేస్తున్నాము అనే ఆలోచనతో చేయడానికి ప్రయత్నం చేయండి. దానివలన మీకు పరిపూర్ణమైన లాభం కలుగుతుంది. ఎవరైతే ఈ తప్పు చేస్తున్నారో ప్రత్యేకంగా వాళ్ళకి పంపించండి. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్.